సుదీక్ష కోణంకి ఏమైంది? ఎందుకు ఆ తల్లిదండ్రులు Sir, our daughter has drowned. This is incredibly డిక్లరేషన్ difficult. అని అడగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మొత్తం అమెరికా సంబంధించిన పోలీసు యంత్రాంగం మొత్తం ఎందుకు కలిగింది? అలాగే జర్నలిస్ట్ మీడియా మొత్తం కూడా ఎందుకు ఈ వార్తని హైలైట్ చేస్తుంది? వెల్కమ్ టు 1TV స్పెషల్ టాపిక్. ఈరోజు స్పెషల్ టాపిక్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఒక చిన్న మెసేజ్ కూడా ఈ స్పెషల్ టాపిక్ లో మనం పాస్ చేయాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి సుదీక్ష కోణంకి, ఆమె తల్లి పేరు శ్రీదేవి, తండ్రి పేరు సుబ్బరాయుడు. వీళ్ళు ఉండేది వచ్చి స్వతహాగా తెలుగమ్మాయే సుదీక్ష కోణంకి. వర్జీనియా ప్రెజెంట్ రెసిడెన్స్, అలాగే అమెరికన్ సిటిజన్. ఈ తల్లిదండ్రులు శ్రీదేవి గారు అలాగే సుబ్బరాయుడు గారు, వీళ్ళిద్దరు కూడా మా అమ్మాయి చావుని డిక్లరేషన్ చేయండి అంటూ మీడియా సాక్షిగా వేడుకున్నారు. దీంతో పాటు ఆ అమెరికాకి సంబంధించినటువంటి మీడియా కానీ పోలీసులు కానీ 12 రోజులుగా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు 12 రోజులుగా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ సుదీక్ష కోణంకి యొక్క ఆచూకీనైతే ఇంతవరకు కనుగొనలేకపోయారు. అసలు ఏం జరిగింది? సుదీక్ష కోణంకి ఏమైంది? ఎందుకు ఆ తల్లిదండ్రులు Sir, our daughter has drowned. This is incredibly డిక్లరేషన్ difficult. అని అడగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మొత్తం అమెరికా సంబంధించిన పోలీసు యంత్రాంగం మొత్తం ఎందుకు కలిగింది? అలాగే జర్నలిస్ట్ మీడియా మొత్తం కూడా ఎందుకు ఈ వార్తని హైలైట్ చేస్తుంది? ఇదంతా తెలుసుకోవాలంటే ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటుంటారు. అలాగే ఆడపిల్లల గురించి అయితే చాలా శ్రద్ధలు తీసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత వారి పట్ల మరింత కేర్గా ఉండాలనుకుంటారు. కానీ పిల్లలు అవన్నీ పట్టించుకోరనమాట. మీది చాదస్తాంలే, మీ వయసు మా జనరేషన్, మీ జనరేషన్కి మా జనరేషన్కి తేడా ఉంది కదా అంటూ చాలా తేలిగ్గా కొట్టిపారేస్తుంటారు. అలాగే మన తాతలు కానీ, బామ్మలు కానీ, ముత్తవ్వలు కానీ వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉంటారు, మా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎన్ని జాగ్రత్తలు చేసినా. నేడు సోషల్ మీడియాలు ఎక్కువైపోయినాయి. హైటెక్ యుగం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాకేం కాదు, మాకు అన్నీ తెలుసు, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అనేటటువంటి ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. ఇటువంటి ధోరణి అనేది అన్ని సార్లు అన్ని రోజులు మంచిది కాదు. ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు, మనది కాని రోజులు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు చెప్పారు, మనం ఎందుకు వినలేదు, ఈ రోజు ఈ పరిస్థితి ఆ రోజు మాట విన్నందువల్లే కదా అనేటటువంటి పశ్చాత్తాపడితే లాభం ఉండదు. కాబట్టి పెద్దలు ఏది చెప్పినా కానీ గమనించండి. హైటెక్ యుగం కదా అని చెప్పి మీ ఇష్టమైనటువంటి పిచ్చి వేషాలన్నీ వేసినా కానీ ఇటువంటి ఇప్పుడు సుదీక్ష కోణంకి ఇన్సిడెంట్ మనం చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేటటువంటి మొత్తం విషయానికి వచ్చామని తెలుసుకుందాం. ఒకసారి తెలుసుకున్నట్లయితే, సుదీక్ష కోణంకి అనేటటువంటి తెలుగు అమ్మాయి, అలాగే ఇప్పుడు అమెరికన్ రెసిడెంట్ అనమాట. వీరు మార్చ్ 6వ తారీఖున, ఈ నెల మార్చి 6వ తారీఖున హోటల్కి వెళ్ళారు. వారితో పాటు జాషువా రిఫ్ అనమాట. జాషువా రిఫ్ అనేటటువంటి ఒక ఫ్రెండ్ను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళు మొత్తంగా 6 అమ్మాయిలు కలిసి ఒక హోటల్కి వెళ్ళారనమాట. ఇది కూడా ఒక కరేబియన్ ప్రాంతానికి వీళ్ళు వెళ్ళడం జరిగింది. మొత్తం 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, మొత్తం 6 మంది అమ్మాయిలు, 2 అంటే జాషువాతో పాటు అతని స్నేహితుడు, అతను కూడా అమెరికన్ అనమాట, అమెరికన్ మేల్ అతను కూడా వీళ్ళందరూ కలిసి ఒక హోటల్కి వెళ్ళడం జరిగింది. హోటల్కి వెళ్ళారు. స్వతహాగా అక్కడ ఉన్నటువంటి కొన్ని బీచ్లు ఉంటాయి. అలాగే చాలా తక్కువ అనమాట కాస్ట్ పడుతూ ఉంటుంది. ఆ హోటల్ రూమ్ కూడా మేబీ ఒక 9,000 ఆ ప్రాంతంలో లభిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే ఆ రేంజ్ లో దొరుకుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయంట. వీరందరూ కలిసి కరేబియన్ డొమినిక్ రిపబ్లిక్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. అది టూరిస్ట్ ప్లేస్ అనమాట. టూరిస్టులు చాలా మంది వస్తూ ఉంటారు, అక్కడ చూస్తూ ఉంటారు, టూరిస్ట్ ప్లేస్లను చూస్తూ ఉంటారు. వీకెండ్స్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా టీనేజ్ కదా, కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా, అది మనం మేల్స్ వెళ్తున్నామా ఫీమేల్స్ వెళ్తున్నామా, కాకపోతే ఎటువంటి టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళినా కానీ గ్రూప్స్ అనేది మెయింటైన్ చేయాలి, గ్రూప్ మెయింటైన్ చేయాలి. ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళడం కానీ. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అమెరికాలో ఎటువంటి దాడులు జరుగుతున్నాయి. అమెరికా కంట్రీస్ లో మన తెలుగు వాళ్ళ మీద కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి మన పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసే ఉన్నాం. కాబట్టి అలాగే గ్రూప్ గా మెయింటైన్ చేయాలి. గ్రూప్ గా మెయింటైన్ చేయకుండా ఇండివిజువల్ గా వెళ్ళినా చేసినా కానీ ఇబ్బందులు తప్పవు. అందులో ఈ అమ్మాయి టీనేజర్ కాబట్టి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఆమెకి అర్థం కాలేదు. వీరిలో జాషువా, సుదీక్ష బీచ్ కి వెళ్ళడం జరిగింది. మొత్తంగా వీళ్ళు ఉన్నటువంటి 6 మంది అమ్మాయిలు, 2 అబ్బాయిలు. వీళ్ళల్లో ఆ రోజు హోటల్కి వెళ్ళారనమాట. రుయా హోటల్ అనమాట. అక్కడ ఉన్నటువంటి రుయా హోటల్కి వెళ్ళారు. 6 మంది లోపలికి వెళ్ళడం జరిగింది. 6 మంది లోపలికి వెళ్ళగా వీళ్ళల్లో 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు బయటికి రావడం జరిగింది.
వీళ్ళల్లో జాషువా అలాగే సుదీక్ష వీళ్ళిద్దరు కూడా క్లోజ్గా మూవ్ అవ్వడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం 6 అమ్మాయిలు 2 అమ్మాయిలు మాత్రం హోటల్లోనే ఉండడం జరిగింది. ఆ తర్వాత జాషువా సుదీక్ష అక్కడి నుంచి బీచ్కి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల్లో మనకి నిక్షిప్తమై ఉన్నాయి. సరే, ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం వచ్చిన వాళ్ళల్లో 6 అమ్మాయిల్లో అయితే 4 అమ్మాయిలు బయటకు వచ్చారు. వీళ్ళతో పాటు ఒక జాషువా, అతనికి స్నేహితుడైనటువంటి అమెరికన్ మేల్ అయినటువంటి ఇంకొక అతను కూడా వీళ్ళు బయటికి రావడం జరిగింది. అయితే ఇద్దరు అమ్మాయిలు మాత్రం హోటల్లోనే స్టే చేశారు. అయితే వీళ్ళిద్దరూ దగ్గరలో ఉన్నటువంటి అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందట ఆ బీచ్కి వెళ్ళడం జరిగింది. బీచ్కి వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కాసేపటి తర్వాత చూస్తే జాషువా ఒక్కడే పైన షర్ట్ లేకుండా అతను ఒక్కడే మాత్రమే తిరిగి రావడం జరిగింది. సుదీక్ష కనపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి మనం సీసీ కెమెరాలు అంటే సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ కెమెరాలో వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. హోటల్ నుంచి బయటికి రావడం జరిగింది. అలాగే సెకండ్ సీసీ కెమెరాలో కూడా వాళ్ళు పక్కన బీచ్కి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటు మూడోసారి అతను ఒక్కడే బయటకు వచ్చాడు. అంటే ఆ హోటల్కి మళ్ళీ ఇన్ అవుతున్నాడు. కానీ ఈమె కనపడలేదు. ఆ తర్వాత తెల్లారిన తర్వాత కానీ విషయం తెలియలేదు. ఆ అమ్మాయి కనపడలేదు. ఇతను ఫుల్గా తాగేస్తున్నాడు. ఎవరు? జాషువా తాగేస్తున్నాడు. కాబట్టి అతనికి కూడా ఏం అర్థం కాని పరిస్థితి. తర్వాత పోలీసులకి సమాచారం వెళ్ళింది. ఎవరు? సుదీక్ష కనపడట్లేదు. పోలీసులు రంగప్రవేశం చేశారు. మొత్తం వెతికారు. ఎక్కడ వెతికినా కానీ సుదీక్ష జాడ మాత్రం కనపడలేదు. కానీ చివరిసారిగా ఇక్కడ కనపడింది. సుదీక్షతో సీసీ కెమెరాల్లో కనపడింది చివరిసారిగా ఎవరంటే జాషువారిఫ్. కాబట్టి పోలీసులు మామూలుగానే తీసుకొని వెళ్ళి అతన్ని విచారించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అడగడం జరిగింది. కానీ ఇక్కడ జాషువా చెప్పిన దాంట్లో 2 రకాలుగా అతను చెప్పినటువంటి సమాధానాలు ఉన్నాయి. ఒక సమాధానం వచ్చి ఫస్ట్ మేము వెళ్ళాం, బీచ్కి వెళ్ళాం. నేను స్వతహాగా అతను లైఫ్ గార్డ్, అంటే ఎవరన్నా నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు కాపాడేటటువంటి వృత్తిని లైఫ్ గార్డ్ జాబ్ అంటారు. వెళ్ళడం జరిగింది. అలాగే మాకు మోకాళ్ళ లోతుగా నీళ్ళ వరకు మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అల రావడంతో అల మమ్మల్ని ముంచేసింది. ముంచేసిన తర్వాత నేనైతే ఒడ్డుకు వచ్చేసాను అని చెప్పాడు. కానీ అంతలోనే మళ్ళీ మాట మార్చి లేదు లేదు నాకు మొత్తం గుర్తొచ్చింది, ఇది కాదు జరిగింది. ఒక పెద్ద అల వచ్చింది. అల రావడంతో తనను నేను లాక్కొని బయటికి తీసుకొని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత నేను అప్పటికే ఫుల్గా డ్రింక్ చేస్తున్నాను. డ్రింక్ చేసి ఉండడం వల్ల నా కళ్ళల్లోకి నీళ్లు, చెవుల్లోకి నీళ్లు వెళ్ళింది. ఆ తర్వాత నాకు వామిటింగ్స్ అవుతుంది కాబట్టి నేను పక్కకెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉండగా సుదీక్ష మాత్రం నా డ్రెస్ అక్కడ ఉంది నేను తెచ్చుకుంటానంటూ కొంచెం ముందుకు వెళ్ళిందట. ఆ తర్వాత ఇతను ఎంత పిలిచినా గానీ ఇతని మాటలు ఆమెకి వినపడిందో లేదో, ఆమె దగ్గర నుంచి ఎటువంటి సమాధానం అయితే ఇతనికి వినపడలేదు. అంటే ఆమె దగ్గర నుంచి ఏ అరుపులు కానీ కేకలు కానీ అసలు ఆమె దగ్గర నుంచి ఒక సౌండ్ అనేది కూడా వినపడినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇదనమాట. కానీ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. మొత్తంగా చాలా వరకు వెతికారు. ఎంత వెతికినా కానీ ఆమె జాడైతే కనపడట్లేదు. మార్చి 17వ తారీఖు దాకా కూడా ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మార్చి 17వ తారీఖున ఆమెకు సంబంధించినటువంటి దుస్తులు అనేవి కనపడ్డాయట పోలీసులకి. దాన్ని తీసుకొని వచ్చారు. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత చూడడం జరిగింది. కానీ ఎటువంటి అంటే అఘాయిత్యాలు బలవంతం చేసినట్లుగా కానీ అటువంటివి ఏవి ఆ దుస్తులకు సంబంధించి పోలీసులకు ఆనవాళ్ళు కనపడలేదు. కానీ జాషువా ఇక్కడ ఒక సస్పెక్ట్ మాత్రమే. అంతేగాని అతని సైడ్ నుంచి ఎటువంటి ఆధారాలు కానీ పోలీసులకు దొరకలేదు. కేవలం అతనితో వెళ్ళడం మాత్రమే గమనించారు. అంతేగాని ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి, ఏమన్నా జాషువా ఏమన్నా అఘాయిత్యం చేశాడా అని చెప్పడానికి కూడా ఆనవాళ్ళు లేవు. కానీ అతన్ని 10 రోజులుగా పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. విచారణలో పెట్టారు. ఇప్పుడే జాషువా తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక అనుమానంతో తమ కొడుకుని 48 గంటలకు మించి ఉంచకూడదు, ఉంచినా గానీ కోర్టులో హాజరుపరచాలి, ఆ తర్వాత అతన్ని వదిలేయాలి. కానీ వీళ్ళు అలా చేయలేదు. పోలీసులు మాత్రం అలా చేయలేదు అంటూ అమెరికన్ లీగల్ కౌన్సిల్ కూడా రావడం జరిగింది. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఆ తర్వాత జాషువా నేరస్తుడు అని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదట. లభించకపోవడంతో అతన్ని వదిలారు. అతన్ని వదిలి అంతకుముందే అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతని పాస్పోర్ట్ అతనికి అప్పగించినా కానీ లేదు, ఈ పాస్పోర్ట్తో నాకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, నాకు ఇలా అవసరం లేదు, నాకు కొత్త పాస్పోర్ట్ ఇష్యూ చేయండి అన్నారు. ఆ తర్వాత పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాత అతను తిరిగి అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆయన స్వస్థలానికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అతను వెళ్ళిపోయాడు. ఓకే. ఇక సుదీక్ష పరిస్థితి ఏంటంటే ఇంతవరకు ఆమె జాడ అనేది కనిపించలేదు. కానీ ఆ తల్లిదండ్రులు గత 10 రోజులుగా వాళ్ళ భావోద్వేగం, తమ కూతురు బతికుందా లేదా, చనిపోయిందా, ఎటువంటి సమాచారం లేదు. పోలీసుల దగ్గర నుంచి అసలు ఇంతవరకు ఏ విధమైన ఆధారాలు కూడా కనపడలేదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ బాధ ఎలా ఉంటుందంటే వర్ణనాతీతం. వాళ్ళు మీడియా సాక్షిగా పోలీసు వాళ్ళని అలాగే యుఎస్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా
ఒకటే కోరుకున్నారు. మీరు మా అమ్మాయి బతుకుందా లేదా? ఒక స్పష్టమైన సమాచారం మాకివ్వండి. లేదా తను చనిపోయింది అని మాకు ఒక డిక్లరేషన్ ఇస్తే మేము ఇప్పటికిప్పుడు మేము మా బాధని కొంచెం కొంచెంగా దిగమింగుకుంటాం. దానికి అవకాశం ఉంటుందంటే వేడుకుంటున్నారు. అలాగే మీడియా సాక్షిగా అంటే మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు గూడా ఆమె తల్లైనటువంటి శ్రీదేవి ఆమె అయితే తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది. అలాగే సుబ్బరాయుడు తండ్రి అయినటువంటి సుబ్బరాయుడు కూడా తన దుఃఖాన్ని దిగమింగుకొని కూడా ఎటువంటి డిమాండ్ అయితే చేయడం జరిగింది. మాకు ఏదో ఒకటి స్పష్టమైన సమాచారం ఇవ్వండి. మేము ఈ బాధను భరించలేకపోతున్నాం. మా అమ్మాయి ఏంటి? ఎలా జరిగి ఏమైపోయింది? అంటూ. కాబట్టి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇది మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నామంటే ఎవరైనా గానీ ఒక అమ్మాయిలు ఒక మేజర్ అయినటువంటి అమ్మాయిలు కావచ్చు, మైనర్ గానీ ఒక వయసొచ్చిన తర్వాత కాదు అమ్మాయిలు కూడా ఎప్పుడైనా గానీ అమ్మాయి అంటేనే ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవడం గాని, అలాగే పెద్దలు చెప్తూ ఉంటారు వినండి. వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే. వాళ్ళకి చాదస్త మాటలుగా తీసి కొట్టి పారేయకూడదు. అలాగే ఒక వయసొచ్చిన తర్వాత మాకంతా తెలిసిపోయింది. మేము చదువుకుంటున్నాం. మాకు లోక జ్ఞానం తెలీదా? అనేటటువంటి ధోరణిలో వెళ్ళిపోకూడదు. పెద్దల మాటని నిర్లక్ష్యం చేయకూడదు. చేసి ఇప్పుడు ఈ పరిణామాలు చూడండి. ఆ తల్లిదండ్రులకు మిగిలినటువంటి కడుపు కోత ఎటువంటిది? అమ్మాయి జాడ లేదు, బతుకుందో లేదో తెలీదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులనమాట. అసలు కొన్ని విషయాలు గూడా మీతో షేర్ జేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కానీ, అమ్మాయిలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయటికెళ్ళినప్పుడు గాని అనేది ఒకసారి మనం చూద్దాం. సరే, ఒకటి ఆ సూచనల కంటే ముందు గూడా, ఈ అమ్మాయి కనపడపోవడానికి, మిస్ అవ్వడానికి అసలు బతికుందా లేదా తెలీదు కదా! దీనికి సంబంధించి కొన్ని అనుమానాలున్నాయన్నమాట. అసలు 12 రోజులైంది గదా! 12 రోజులు దాటిపోయింది ఇప్పటికి. ఒక వ్యక్తి నీళ్ళలో మునిగి చనిపోయినట్లయితే, ఆ శవం ఎక్కడో ఒక చోట తేలాలి. పోలీసులైతే మొత్తం అన్ని బీచ్‌లకి సంబంధించి ఒడ్ల దగ్గర వెతుకుతూనే ఉన్నారు. కానీ ఎక్కడా గాని కనపడలేదు. ఆమె దుస్తులు కనపడలేదు. శవం తేలలేదు నీటిలో. అలాగే ఆ బీచ్ ఒడ్డున కూడా ఎక్కడా కూడా ఆమె శవం అనేది తేలలేదు. అదొకటి. మళ్ళీ ఆ తర్వాత అదేమి లోన్‌లీగా ఉన్నటువంటి నిర్మానుష్యమైనటువంటి బీచ్ అయితే కాదు. ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కానీ అటువంటి బిజీ అయినటువంటి బీచ్‌లో ఒక్కరు కూడా గమనించలేదా? ఈ అమ్మాయి ఎక్కడికెళ్ళి అంటే ఇంత అమ్మాయి మిస్ అయిపోతున్నా గాని, కొట్టుకుపోతున్నా గాని, అలాగే జాషువా గూడా ఒక ప్రయత్నం చేసే ఉంటాడు గదా! అరిచుంటాడు గదా! ఆ అరుపులు వాళ్ళకి వినపడలేదా? లేకపోతే ఏదన్నా అఘాయిత్యాన్ని చూసి భయపడి సైలెంట్‌గా అయిపోయారా? అనేటటువంటిది గూడా ఒక అనుమానం అన్నమాట. అలాగే ఆ రోజు బీచ్ గూడా బిజీగా ఉంది. అసలు ఇంకొక అనుమానం ఏందంటే, సీసీ కెమెరాల్లో ఆమె అదే బీచ్ వైపు వెళ్తున్నట్టు కనపడింది. కానీ బీచ్ వైపు వెళ్తూ బీచ్‌కెళ్ళిందా? లేకపోతే అసలు బీచ్‌కే వెళ్ళలేదా? ఇటువంటి అనుమానాలు గూడా రేకెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ సుదీక్ష కనపడకపోవడం, మిస్సింగ్ అవ్వడం అనేది అమెరికన్ పోలీస్ యంత్రాంగానికి, ఆ దేశ మీడియా గూడా ఒక మిస్టరీగానే కొనసాగుతోంది. దీంతో పాటు ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి కొన్ని సూచనలేంటంటే, ఎప్పుడూ కూడా అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళకూడదు. అలాగే ఎక్కడికన్నా టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళినా గాని, అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రూప్‌గానే వెళ్ళండి. గ్రూప్‌తోనే తిరగండి. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇవ్వండి. తాము ఎక్కడికెళ్తున్నాము, ఏంటి? మీ ప్రైవసీ మీకుండొచ్చు. కానీ ఆ ప్రైవసీ మీకు హాని తెచ్చే విధంగా ఉండకూడదు. కాబట్టి తగిన జాగ్రత్తలుండాలి. పెద్దలు చెప్తుంటారు వినండి. పెద్దల మాట వింటే పోయేదేం లేదు. తప్పేమీ కాదు. కాబట్టి పెద్దల మాట వినాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే, సుదీక్ష అలాంటి పరిస్థితులు మీకు తలెత్తకుండా ఉండాలంటే, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఒక ఏజొచ్చిన తర్వాత అంతా మాకు తెలుసు అనేటటువంటి ధోరణి కాదు. ఇంట్లో వాళ్ళు చెప్పే మాట కూడా వినాలి. సరే మొత్తానికైతే ఈరోజు టాపిక్‌లో ఒక మిస్సింగ్ కేసు అంటే సుదీక్ష అంటే మన తెలుగమ్మాయే కాబట్టి, మనం కూడా కోరుకుందాం తను ఎక్కడ ఉన్నా గాని మళ్ళీ తిరిగి రావాలి అనేటటువంటి ఆకాంక్షని మనం కూడా వ్యక్తం చేద్దాం. సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.